ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు అర్థమవుద్ది. అంటే వైఫ్, హస్బెండ్ ప్రెస్టేజ్‌కి వెళ్తే ఎలా ఉంటది అనే దాని గురించి ఉంది. సో, కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తది. మనిషి తనకు నచ్చినట్లు జీవితం గడపాలంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే ఎదుటి వారిలాగా జీవితం గడపాలనుకుంటాడో అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. మనము ఈరోజు ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నామంటే ఇతరులను చూసి వారిలా నేను ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో మనం జీవితం గడుపుతున్నాం. ఈరోజు ఎన్నైతే మన డ్రెస్సింగ్ సెన్స్ అయినా, మన ఇంట్లో ఉండే ఇంటీరియర్ డెకరేషన్ అయినా, మన కర్టన్స్ అయినా, మన వాల్ పెయింటింగ్ అయినా, మనము యూజ్ చేసినటువంటి చిన్న చిన్న వస్తువులైనా, ప్రతి విషయం కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇతరులను చూసి కాపీ కొట్టేసి అలా ఉండాలనుకున్నాం కాబట్టి మనం నష్టపోతున్నాం. ఒక సంఘటన చెప్తాను చూడండి. కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారు 25 సంవత్సరాలుగా ఎవరిని కూడా కలవలేదు. 25 సంవత్సరాల తర్వాత కాంటాక్ట్లోకి వచ్చారు. ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు. అందరు కూడా కలుద్దాం అనుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. వారంతా కూడా ఎక్కడ కలుద్దాం అనుకుంటే వారి యొక్క ప్రొఫెసర్ ఉన్నాడు, చాలా క్లోజ్గా ఉండేవారు. ఆ సార్ ఇంట్లో కలుద్దామని అందరూ నిర్ణయించుకున్నారు. డేట్ ఫిక్స్ అయిపోయింది. అందరూ కూడా ఆ రోజు రానే వచ్చింది. అందరూ వచ్చారు. ఎలా వచ్చారంటే ఒక వ్యక్తి BMW కార్లో వచ్చాడు, మరొక వ్యక్తి ఫెరారీ కార్లో వచ్చాడు, ఇంకో వ్యక్తి ఫోర్డ్ కార్లో వచ్చాడు, ఇంకో వ్యక్తి మర్సిడీస్ బెంజ్లో వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తూ అక్కడ బండ్లను పార్క్ చేసుకుంటూ ఒకరినొకరు చూసుకున్నారు, ఒకరి హుందాతనం ప్రదర్శిస్తున్నారు. నేను BMWలో వచ్చాను, నేను ఫెరారీలో వచ్చాను, నేను ఫోర్డ్లో వచ్చాను, నేను ఫలానా కారులో వచ్చాను చెప్పేసి బడాయిలు చెప్పుకుంటూ కారులోని దిగారు. అందరూ కూర్చున్నారు. 25 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి ఫ్రెండ్స్ వారు. మామ నువ్వు ఎలా ఉన్నావు రా అని ఒకటి అడిగాడు. నేనారా నేను సూపర్గా ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత నాకేంటి, నాకు 3 కోట్ల విల్లా ఉంది, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నానని ఒకటి చెప్పాడు. ఇంకొకటి అన్నాడు నేను BMW కార్లో తిరుగుతున్నాను, నాకేంట్రా నేను సూపర్గా ఉన్నా అని చెప్పారు. ఇలా 2 గంటల సేపు ఒకరు మరొకరు బడాయిలు చెప్పుకున్నారు. డబ్బుల గురించి, సంపాదన గురించి, లావిష్ లైఫ్ గురించి, లగ్జరీ గురించి మాట్లాడుకున్నారు. 2 గంటల తర్వాత మాటలు అయిపోయాయి, వాస్తవాలు బయటికి వస్తున్నాయి. అందులో ఒక్కడు ఓపెన్ అయిపోయాడు. ఒక్కడు ఏం చెప్పాడంటే, మామ నా దగ్గర BMW కారు ఉంది కానీ ప్రశాంతత లేదురా. లోన్లో బండి తీసుకున్నాను. ముందు నా దగ్గర మారుతి డిజైర్ కారు ఉండేది, నా పక్కోడు BMW తీసుకున్నాడు. నా భార్య అదే కారు కావాలనుకుంటే నేను అప్పు చేసి ₹1,00,00,000 పెట్టి BMW కొన్నాను రా మామ. నా పరిస్థితి ఎలా ఉందంటే నేను ఎక్స్ట్రా టైం కూడా డ్యూటీ చేస్తున్నాను, ప్రశాంతత లేదు. ఇంటికి వచ్చేస్తే ఎప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్లు ఎలా కట్టాలి అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేదురా అని ఒకడు అన్నాడు. మరొకరు అన్నాడు, నేను నా బాధ నేను ఎలా చెప్పుకోవాలరా, నాకు ₹1,00,00,000 విల్లా ఉంది కానీ అది ఇన్స్టాల్మెంట్లో నేను తీసుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే మేము ముగ్గురమే ఉంటాను, నేను నా భార్య నా కూతురు మాత్రమే ఉంటుంది. కానీ మేము ముగ్గురు ఉండాలి కానీ 30 మంది ఉండేంత కొంపను నేను కట్టుకున్నాను. పరిస్థితి ఏంటంటే అప్పు అయిపోయిందిరా మామ. నేనేం చేస్తున్నానంటే ప్రతిరోజు ఇంటికి రాగానే ఇంట్లో అడుగు పెట్టే కంటే ముందు నాకు ఇదే విషయం గుర్తొస్తుంది, ఎందుకు అప్పు చేశాను రా, ఎందుకు ఇంట్లో ఉన్నాను. ఇంతకుముందుకు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు సమయానికి పడుకునేవాడిని, ప్రశాంతంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడైతే అప్పు చేసి నేను ఈ విల్లా కొనుక్కున్నాను, నాకు ప్రశాంతతను లేదురా మామ అని ఇంకోటి స్టార్ట్ చేశాడు. నేను కూడా ఇలాగానే అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాను రా. వాస్తవంగా నాది 70 లక్షల బడ్జెట్, 70 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను. కానీ నా ఇంటి పక్కన ఎవడైతే ఉన్నాడో వాడు కూడా 70 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. కానీ ఇంట్లో 30 లక్షల ఇంటీరియర్ డిజైన్ చేశాడు. నా భార్య చూసి వచ్చింది, ఏంటండి 70 లక్షలు పెట్టి ఫ్లాట్ అయితే కొన్నాము మనము, కానీ ఇంటీరియర్ డిజైన్ చూసారా, ఏంటండి ఇది కూడా చేసుకోలేరా మీరు అన్నప్పుడు, నేను 30 లక్షల అప్పు చేశాను, ఇంటికి సంబంధించి కొంత అప్పు చేశాను. ఈ అప్పుల్లో అప్పు ఎంత అయిపోయిందంటే ఈ ఇంటీరియర్ డెకరేషన్ కంటే నాకు ఏదైతే నేను అప్పు చేశానో అదే నన్ను వేధిస్తుందని ఒక్కొక్కరుగా ఓపెన్ అయిపోయారు. ఇవన్నీ విషయాలు కూడా ప్రొఫెసర్ చూశాడు. ప్రొఫెసర్ చూసి ప్రొఫెసర్ గారు ఏం చేశారు అంటే ఆయన అందరి కూడా కాఫీ తయారు చేసుకొచ్చారు.
ఒక టీన్లో పెట్టి టేబుల్ మీద పెట్టారు. ఆ స్టూడెంట్స్ మొత్తం కూడా 20 మంది ఉన్నారు విద్యార్థులు. ఆ 20 మంది కోసం ఆయన ఎక్కువ కప్పులు తీసుకొచ్చేసారు. ఆ కాఫీ ఏవైతే ఉందో కొన్ని నార్మల్గా కప్స్ ఉన్నాయి, కొన్ని కలర్ఫుల్గా కప్స్ ఉన్నాయి, కొన్ని కాస్ట్లీగా కప్స్ ఉన్నాయి, కొన్ని రాయల్గా హుందాతనంగా ఉన్నటువంటి కప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా టీన్లో పెట్టేసి టేబుల్ మీద పెట్టి మీరు కాఫీ తీసుకోండి అని చెప్పారు ఆ యొక్క ప్రొఫెసర్. అందరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ కప్స్ని పరిశీలిస్తున్నారు. అందరు కూడా ఆ కలర్ఫుల్గా రాయల్గా ఉన్నటువంటి కప్స్ మధ్యలో ఉన్నాయి. వారు అక్కడికి వెళ్ళి ఆలోచించి ఆ కలర్ఫుల్గా బాగా అట్రాక్టివ్గా కనిపించే కప్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు అదే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. గురుగారు మొత్తం చూసారు, మొత్తం చూసి వచ్చారు. మీ జీవితంలో సమస్యలు కూడా ఇలానే సెలెక్ట్ చేసుకున్నారు. మీరు మీ జీవితంలో సమస్యలు కూడా ఇలానే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఏ కప్పులో కాఫీ తాగినా అదే టేస్ట్ ఉంటుంది, అదే రంగు ఉంటుంది, అదే రుచి ఉంటుంది. మీకు కావాల్సింది కాఫీ, మీరు తాగాలనుకున్నది కాఫీ. కానీ మీరేం చేశారంటే కలర్ఫుల్గా ఉన్నటువంటి కప్పుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా మీ సమస్యలను కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారు. చూడు బాబు, ఒక విషయం చెప్తాను. నేను కప్పు కాఫీ తాగుతుంటే ఆ కప్పు యొక్క కలర్ అనేది నీకు కనిపిస్తుంది తప్ప నాకు కనిపించదు. అలాగే మనం ఎలా జీవితం గడుపుతున్నామంటే, నేను కారు కొనాలి అనుకున్నాను, నేను దీన్ని అఫోర్డ్ చేయగలుగుతానా లేదా, నేను మారుతి డిజైర్ కొనేటటువంటి స్థాయి నాదైతే నా పక్కవాడు BMW కొన్నాడు కాబట్టి నేను కూడా BMW కొంటే నా కారు కొనాలి అనేటటువంటి కళ ఏమైపోయిందంటే నేను నా పక్కోడి కోసం కారు కొన్నానే తప్ప నా కోసం నేను కారు కొనలేదు. ఇదే సొసైటీలో ఇదే జరుగుతుంది. అందుకే మనకు ప్రశాంతత లేదు భాయ్. మనం మనలా బ్రతకాలి. ఈరోజు సోదరి మనలో నలుగురు ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎవరి మెడలో ఎంత గోల్డ్ ఉందో వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. మొత్తం చూసుకుంటారు. గోల్డ్, నాకు ఈ చైన్ ఉంది, నాకు బ్యాంగిల్స్ ఉన్నాయి, నాకు వడ్డానం ఇలా ఉంది, ఈ మొత్తం చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళి కొంతమంది భర్తను టార్చర్ చేస్తే అప్పు తీసుకొచ్చి పెడతారు. అందరి గురించి చెప్పట్లేదు, మళ్ళీ నన్ను కోపడతారు. సీరియస్గా చూస్తున్నారు 2-3 రకాల నుండి. కాబట్టి విషయం ఏంటంటే మనం మనలా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే గొప్ప సంపద ఏంటో తెలుసా? మనిషికి ప్రశాంతత. ఇంటికి వెళ్ళగానే హ్యాపీగా పడుకోవాలి, నిద్ర మాత్రాలు వేసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు ఎన్నైతే బీపీ షుగర్ పెరిగిపోతుందో ఎందుకో తెలుసా అండి? మనిషికి ఉండేటువంటి టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ కారణంగా ఈరోజు బీపీ షుగర్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో ఉన్న దాంట్లో ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం. డబ్బులు సంపాదించండి, కష్టపడండి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ సేవింగ్ చేయండి, దుబారా ఖర్చు పెట్టకండి. ఇతరులను చూసి నేను కూడా అలా ఉండాలి అన్న ఆలోచన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే ఇస్లాంలో ఒక విషయం చెప్పడం జరిగింది. రిజ్జక్ మరియు ఇజ్జత్ అంటారు. రిజ్జక్ అంటే ఉపాధి, ఎవరికి ఎంత ఇవ్వాలో దేవుడు అంత ఇచ్చే ఉంటాడు. ఇజ్జత్ అంటే గౌరవం, ఎంత ఎవరికి ఇవ్వాలో దేవుడు అంతే ఇచ్చి ఉంటాడు. ఈ ఇజ్జత్ రిజ్జక్ అనేది దేవుడి నుండి ప్రసాదితమయ్యేది. దీన్ని మనం కాపీ కొట్టే ప్రయత్నం చేస్తే నిజంగా మనం ఏమైపోతామంటే మనం అపనిందల పాలైపోతాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.